హలో మామ, చాలా రోజులైంది అందరితో మాట్లాడి. సో, రీసెంట్‌గా నేను శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్‌ని విజిట్ చేశాను. ద భైరవ కోన అనే ఒక ప్లేస్ అనమాట. ఇది స్పెసిఫిక్‌గా మన సింహాచలం టు సొంట్యం అంటే విజయనగరం వెళ్ళే రోడ్‌లో ఒక అటవీ ప్రాంతంలో ఉంటదనమాట. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వాక్‌వే ఉంటది. పూర్తిగా ఫుల్‌గా నేచర్ మరియు ఎలా అంటే చాలా దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో ఉంటదనమాట. సో, దీన్ని ఎలా రీచ్ అవ్వాలి అంటే మెయిన్ అడివివరం సొంట్యం రోడ్ నుంచి వెళ్ళొచ్చు. లేదా మనకి మెయిన్ ప్రధాన రహదారులైన చాలా వరకు సింహాచలం నుంచి వయా వెళ్ళొచ్చు. ఈ ప్రధాన రహదారిలో మెయిన్‌గా ఆలయం వైపు చాలా వరకు కొండలు, చెట్లు, ప్రకృతి వాతావరణం చుట్టూ కనిపిస్తూ ఉంటది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సందర్శకులు కానీ ఎవరైనా కూడా నడిచి వెళ్ళాలని చెప్పని ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూర్తిగా కంట్రోల్‌లో తీసుకొని చేసిందనమాట. సో, ఇక్కడికి వెళ్ళే దారిలోని ఆల్మోస్ట్ మనం చుట్టూ కొండలు, మౌంటైన్స్ చాలా గట్టిగా కనిపిస్తూ ఉంటాయి. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ప్యూర్ ఆక్సిజన్, చాలా కామ్‌గా ఉంటది. సింగిల్‌గా వెళ్తే మాత్రం ఆ కామ్‌నెస్ కూడా కొంచెం భయమేస్తూ ఉంటదనమాట. మెయిన్‌గా ఈ టెంపుల్ కోసం మాట్లాడుకుంటే ఇది హిందూ సాంప్రదాయంలో శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్‌గా బాగా, అలాగే క్షేత్రపాలకుడిగా భావించగలిగే టెంపుల్ అనమాట ఇది. సో, కాలభైరవ స్వామి కాలానికి అధిపతిగా, చెడు శక్తులను తొలగించే దైవంగా భక్తులు చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. మెయిన్‌గా ఈ అటవీ ప్రాంతంలో ఆల్మోస్ట్ మనకి ఒకప్పుడు కానీ ఇప్పటికి కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని తాంత్రిక పూజలు మరియు సంథింగ్ క్షుద్ర పూజలు లాంటివి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మాకు ఈ ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ టెంపుల్‌కున్న ప్రత్యేకత ఏంటంటే పెద్ద పెద్ద గోపురాలు ఉండవు. అలాగని చెప్పి భారీ నిర్మాణాలతో ఉన్న కట్టడాలు గానీ, దేవాలయాలు గానీ ఏమి కనిపించవు ఇక్కడ. సింపుల్‌గా మనకి మౌంటైన్స్ మధ్యలో ఒక ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక ప్రదేశంగా కనిపిస్తదనమాట. సో, ఈ భైరవ స్వామి ఆరాధనలో అమావాస్య రోజులు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటదని భక్తులకి నమ్మకం. ఇక్కడ కూడా అమావాస్య రోజుల్లో భక్తులు రద్దీగా ఎక్కువగా ఉంటుందని చాలామంది విజిటర్స్ గానీ, లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు గానీ చెప్తూ ఉంటారు. సో, అందువల్ల ఏంటంటే ఈ భక్తుల రద్దీ, పూజా కార్యక్రమాలు, దీపాలు, ఆధ్యాత్మిక వాతావరణం ఇవన్నీ కూడా వీడియోస్ క్యాప్చర్ చేయకూడదని చెప్పని చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ వాటితో అటవీ శాఖ, టోటల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా యాక్షన్ కూడా తీసుకుంటున్నాయి. స్పెసిఫిక్‌గా ఈ భైరవ కోన గురించి మనం మాట్లాడుకుంటే స్థానికంగా ఈ ప్రాంతాన్ని కాలభైరవ స్వామి క్షేత్రం భక్తులు ఎంతో గౌరవిస్తారు. సింహాచలం ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల కొంతమంది భక్తులు తమ సింహాచలం దర్శనంతో పాటు కాలభైరవ స్వామిని కూడా దర్శించుకుంటారు. కొంతమంది భక్తుల నమ్మకం ప్రకారం స్వామిని దర్శించుకొని ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి మనసుకు ధైర్యంగా మరియు ప్రశాంతత లభిస్తాయని భావిస్తూ ఉంటారు. ఈ భక్తుల విశ్వాసాలను శాస్త్రీయంగా నిరూపించే విషయాలను కూడా చెప్పకుండా భక్తుల నమ్మకం చాలా ఇంపార్టెంట్ అని చెప్పని నేను భావిస్తూ ఉంటా. ఇక్కడికి వచ్చాక తర్వాత ఒక విషయం మాత్రం చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక ఆలయానికి దర్శించుకోవడానికి వచ్చిన ప్రదేశం కాదు. నగరానికి చాలా దగ్గరలో ఉండి కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండటం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క కాలభైరవ స్వామి టెంపుల్, మరోవైపు కొండలు, చెట్లు, ప్రకృతి. సో, వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ అసెట్ అని చెప్పాలి వైజాగ్‌కి. సో, ఈ దర్శన సమయంలో స్వామి దర్శనం చేసుకునే ముందు మనసులో ఉన్న కోరికలను కానీ ప్రశాంతంగా స్వామివారికి చెప్పుకొని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా మరియు శ్రేయస్సుల కోసం ప్రార్థించుకోవడం, ఓం కాలభైరవాయ నమః అని చెప్పని ఘటిస్తూ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ. సో, విశాఖపట్నం అంటే ఏంటంటే ఈ బీచ్‌లు, కైలాసగిరి, సింహాచలం, ఆర్‌కే బీచ్‌లు లాంటివే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు కూడా ఉంటాయి. కానీ వీటికి భిన్నంగా ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా ఉండే ఆధ్యాత్మిక ప్రదేశం కూడా మన విశాఖలోనే ఉంది. అది భైరవకోన. కాలభైరవ స్వామి దర్శనం, చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మార్చేస్తూ ఉంటాయి. మీరు విశాఖలోనే ఉండి ఇప్పటివరకు భైరవకోనకు రాకపోతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ వీడియోస్ కానీ, నా ట్రావెల్ వ్లాగ్స్ కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరో మంచి మంచి ప్రదేశాల్లో మళ్ళీ కలుస్తూ సో ఇలాగ చాలా డిఫరెంట్ నేచర్కి సంబంధించిన వాటితో కొంచెం ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ దర్శించుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని ఒక చిన్న ఫీలింగ్ అనమాట.